నేను మా చెల్లి దగ్గరికి రావటమేమో గానీ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వర్షాలు పడతాయి. అదేంటో గానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే, ఉన్న 4 రోజులు వర్షాలు పడ్డాయి. ఇక మా చెల్లోళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉతికేసిన బట్టలు ఒక కుప్పు ఉన్నాయి. నేనేమో అవి మడతేస్తుంటే మా మున్నాగాడేమో స్నానం కూడా చేయకుండా నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నాడు. నాకు మా మున్నాగాడు నిద్రపోయేటప్పుడు లేపాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అసలు ఎంత లేపినా గానీ అస్సలు లేకడు విసిగిస్తాడు. స్నానం చేయరా అన్నం తిందామని చెప్పి పంపిస్తే బయటకు వచ్చి చల్లటి గాలి వస్తుంది, అసలు ఎంత బాగుందో అని చెప్పి చెప్తున్నాడు. ఏదో మా వాడు చెప్పాడని కాదు కానీ నిజంగానే బయట అసలు చల్లగా భలే ఉంది. రోజు ఇలా ఉంటుందో లేక వర్షం పడిందని అలా ఉందో తెలియదు కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. నాకు కూడా సెకండ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో తీసుకోవాలని ఉంటది కానీ మా రిషి మున్న వాళ్ళ దెబ్బకు భయపడి తీసుకోను. అంటే మా వాళ్ళు కొంచెం దూల పిల్లలు కదా అందుకని చెప్పి. మా చెల్లి మా కోసం ఆకుకూర పప్పు ఇంకా చికెన్ ఫ్రై చేసింది. పప్పు ఏమో గానీ నాకు మా మున్నాగాడికి చికెన్ ఉంటే చాలు, ఇంకా బొజ్జు నిండా తినేస్తాం. నేను వచ్చేటప్పుడు మా చెల్లి కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. అసలు ఏమేమి తీసుకొచ్చాను అన్నది రేపు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మా రిషి గాడేమో ఏదో కొత్త స్టెప్ నేర్చుకున్నాడంట, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.